ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మహాగణుడివైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికే స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఇదిగోనైనా మీ ప్రియ బిడ్డనైనా మీ వర్తమానం అందిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి నాన్న విని వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం దయచేయండి. మీ వాక్యం వెళ్ళగడితే వెలుగు కలుగుతుంది ప్రభు నాయన. నీ ప్రియ బిడ్డ మాట్లాడుచుండగా మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములు పెట్టి ఈ చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోకపు తండ్రి. మరి ఈ సమయంలో లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే అక్కడ ప్రభు ఒక మాట చెప్పారు ఏంటంటే, చిన్న మంద భయపడొద్దు, రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి చిత్తమై ఉన్నది అని. అయితే యేసు ప్రభు చిన్న మంద అనే తన తక్కువ మంది శిష్యులు ఉండేటప్పుడు బోధించిన బోధ ఏంటంటే, దాన్నే మనం అపోస్తుల బోధ అని పిలుస్తాం. అంటే మనం అపోస్తుల కార్యాలు చూస్తే, మీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరిచడం ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగకుండుడి. ఒకప్పుడు చిన్నప్పుడు ఏదో నామకార్థ క్రైస్తవులు ఉన్నప్పుడు తాగడం, చర్చికి వెళ్ళడం, సినిమాలు చూడడం, చర్చిలకు వెళ్ళడం, ఇలాగా నామకార్థంగా జీవించేవారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని రక్షించిన తర్వాత, అంటే మారుమనసు పొందిన తర్వాత, దేవుని మహాకృపను బట్టి ఒక అపోస్తుల సంఘానికి దేవుడు నడిపించాడు. మా పాస్టర్ గారి పేరు క్రిస్టోఫర్ అన్నమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే, మేము రక్షించబడినప్పుడు ఒక బ్రదర్ గారు ఉండేవారు. ఆయన ఇప్పుడు పాస్టర్ గారు అయ్యారు. పాస్టర్ పాల్ గారు అని. ఆయన షిప్ యార్డ్లో ఉద్యోగం చేస్తూ, సేవ చేస్తూ, జాబ్ అయిపోయిన తర్వాత సైకిల్ వేసుకొని సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత, సాయంకాలం ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత సైకిల్ వేసుకొని గ్రామాపురం వచ్చాడు షిప్ యార్డ్ నుంచి. ఆయన పాస్టర్ గారు కాదు. అయితే అనుకున్నాను, ఇది పాస్టర్ గారు కాదు కదా, సైకిల్ వేసుకొని అంత కష్టపడి కొంతమంది స్వార్థ చెప్పడానికి ఆయన ప్రయాసపడుతూ ఉండేవాడు కదా. ఏంటి, చాలామంది సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలు అలాగ చేసేవారు కాదు. ఆయన ఆలోచించినప్పుడు అతనితో సహవాసానికి వెళ్ళేటప్పుడు ఆయన అపోస్తుల బోధ బోధించారు పాస్టర్ గారు. మరి ఇతని విశ్వాసం ఉంటే అందరూ అలాగే జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈరోజు చాలామంది అపోస్తుల బోధలో ఉన్నామని చెప్తే ఆదివారం ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని మొక్కలు చూసుకుని నవ్వు పలకరించడం ఏం చేయరు. కొంతమంది ఎవరి మాట ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ చూసినప్పుడు అక్కడ అలాగ ఉండేది కాదు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేవారు, ఒకరు బాగోగురు ఒకరు అడిగేవారు, ఒకరినొకరు తెలుసుకునేవారు, సహవాసం చేసేవారు, ఒకరింటికి వెళ్ళి ప్రార్థన చేసేవారు, ఇలా చేసేవారు. ఆ తర్వాత ఏమైందంటే, పాల్ గారు ప్రతి వారం కూడా వచ్చేవారు. ఒకసారి జ్ఞానపురం వచ్చారు సైకిల్ వేసుకొని. మళ్ళీ ఆయనకేం తక్కువ లేదు, డబ్బులు కుదరలేదు, ఉద్యోగం చేసుకుంటాడు అతను. చేసుకొని కూడా అలాగే వచ్చేవాడు. అలా కొంతకాలం తర్వాత చాలామంది జ్ఞానపురంలో రక్షించబడ్డారు. అంటే రక్షించబడడం అంటే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. తాగేసి చర్చికి వెళ్తారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ తాగుతారు, మళ్ళీ సినిమాలకు వెళ్తారు, మళ్ళీ తాగుతారు, చర్చికి వస్తారు. ఇది నామకార్థ క్రైస్తవ్యం అన్నమాట. అంటే అలాగే జీవించిన వాళ్ళు చాలామంది మారుమనసు పొందారు. ఆ తర్వాత చాలామంది రక్షించబడిలో జ్ఞానాపురం నుంచి ఒక హోషే గారు అని ఒక అతను ఉండేవాడు. అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రక్షించబడి హోషే, ఇది పాస్టర్ గారు హోషే అని పేరు పెట్టారు. అతను జ్ఞానాపురం వచ్చి సువార్త ప్రకటించాడు. అతను కూడా సువార్త బాగా ప్రకటించాడు. అతని ద్వారా దేవుడు అనేక మంది దేవుడు రక్షించబడ్డారు. ప్రైజ్ లార్డ్. జ్ఞానాపురం అనేక మంది యూత్ బాగా రక్షించబడడం ప్రారంభించారు. మరి ఇప్పుడు జ్ఞానాపురంలో తన పాస్టర్ గారు కూడా ఒక విధంగా చెప్పను, ఆయన ద్వారా రక్షించబడ్డాడు. నేను ఒక్కడనే జ్ఞానపురం చేయగలుగుతున్నాను, ఇంకెవడో చేయలేకపోయాడు అన్నట్టుగా ఉంటుంది కొంతమంది మాటలు. కానీ అలా కాదు. అంతకుముందు చాలామంది దైవజనులు వచ్చి, క్రిస్టోఫర్ గారు వచ్చారు, పాల్ గారు వచ్చారు, చాలామంది వచ్చి వాక్యం చెప్పి అనేక మందిని బలపరచడం జరిగింది. మరి హోషే గారి ద్వారా కూడా దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసి అనేక యూత్ మారుమనసు పొందారు, రక్షించబడ్డారు అన్నమాట. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఇందులో చాలామంది ఫుల్ టైం డెడికేట్ చేసుకున్నారు. అనేక మంది కుర్రోళ్ళు రక్షించబడ్డారు. ఆ ప్రాంతంలో రక్షించబడి ఎంత ఆసక్తిగా ఉండేదంటే, వాళ్ళు అందరూ 15,000 మంది కుర్రోళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని రాత్రి పగలు ప్రార్థన అక్కడ చేసుకొని, అక్కడే పగలంతా సువార్తకి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, అంత ఉద్యోగంగా వాళ్ళు
అందులో చాలామంది ఫుల్ టైం మినిస్టర్గా మారారు. కాబట్టి ఈ అతను ఎలా నడిపించేవారు అంటే ఆయన పరిచర్య అంత క్రియాపూర్వకంగా నడిపించేవారు. ఏదో ఆదివారం నేను వాకింగ్ చెప్పేశాను, నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోవడం కాదు. అతను ఒక వాకింగ్ చెప్పి అతను నడిచేవాడు, ఇతరులు నడిపించేవాడు. ఒకసారి క్రిస్టోఫర్ గారు మా ఇంటికి వచ్చాడు. సల్మాన్ ఏంటి కడుపు కోసం బతుకుతున్నావు, యేసు ప్రభు కోసం బతుకుతున్నావు అని అడిగాను. పాస్టర్ గారు యేసు ప్రభు కోసం. అయితే షర్ట్ వేసుకో పదా అని చెప్పి బండి ఎక్కించుకొని మైక్ ఇచ్చి ఊరంతా సువార్త తీసుకెళ్ళిపోయేవాడు. అంటే అతను క్రియాపూర్వకంగా నడిపించేవాడు. విశ్వం అంటే ఇలా ఉండాలి, విశ్వాసం అంటే ఇలా ఉండాలని. ప్రేజలో తర్వాత ఏం చేసేవాడంటే అనేకమైన ఊళ్ళల్లో సహవాసాలు ఏర్పాటు చేస్తే అతను ఏం చేసేవాడంటే ఇద్దరిద్దరిని ఒక్కొక్క ఊరు పంపించేవాడు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇద్దరు, వెస్ట్ గోదావరి ఇద్దరు, చిట్టి వలస ఇద్దరు, అలాగే ఇద్దరిద్దరిని విశ్వాసులే, ఒక సీనియర్ బ్రదర్, ఒక జూనియర్ బ్రదర్, వాళ్ళు ఫుల్ టైం పాస్టర్లు కాకపోయినా నడిపించేవారు. అక్కడికి వెళ్ళి 3 రోజులు ఆరాధన నడిపించి వచ్చేవారు. మళ్ళీ అందరూ అనుకుంటారు ఏమో డబ్బులు ఇస్తారేం పాస్టర్ కాదు. ఎవరి డబ్బులు ఎవరి డబ్బులతో వాళ్ళే వెళ్ళేవారు. ఆ తర్వాత అక్కడ సండే శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం హౌస్ కాటేజ్ ప్రార్థన, ఆదివారం వర్షిప్ సర్వీస్ నడిపించి దేవుడి కృపను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫరింగ్స్ అన్నీ కూడా నమ్మకంగా పాస్టర్ గారికి అప్పగించేవారు. నయ పైసలు తీసుకునేవారు కాదు. నేర్పించారు. మీరు సేవ అంటే ఇలా ఉండాలని నేర్పించేవారు అతను. బిలీవర్స్కే మళ్ళీని కొంతమంది ఏమంటారంటే బిలీవర్స్ ఏం చేయకూడదు, నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి ఆదివారం. వాళ్ళంతా ఏం చేసేవారు, ఇలా నడిపించడం వల్ల ఏంటంటే ఆదివారం ఆరాధన నడిపించడం, ప్రార్థన నడిపించడం, ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థన నడిపించడం, మరి కాటేజ్ ప్రేయర్ నడిపించడం, ఆదివారం ఆరాధన నడిపించడం, వాకింగ్ చెప్పడం, అంత బిలీవర్సే ఇలా. అలాగే ఇద్దరిద్దరు అనేక చోట్లకు పంపించేవారు. ఎందుకంటే ఆ దినాల 87 ఆ ప్రాంతంలోనూ మనకి సెల్ ఫోన్లు కానీ యూట్యూబ్లు కానీ ఏమి లేవు కదా. అందరూ విశ్వాసులే అలాగే నడిపించేవారు. అంతగా ఎవరు ఖాళీగా ఉండేవారు కాదు. మరి కొంతమంది దూరంగా ఉండేవారు. వాళ్ళు తమ పని చేసుకుంటూ తమ చేసుకుంటూ ఖాళీ టైంలో సువార్త ప్రకటించి ఒక 50 మంది 60 మంది నడిపిస్తే ఆ మేడ మీద మేడ కట్టి నేను అద్దెలు వచ్చుకుంటాను, మేడ మీద మట్టికి ఇల్లు కట్టుకొని ఇలా అనుకోకుండా ఆ మేడ మీద కూడా ప్రేయర్ హాల్ కట్టించి ఆ మేడ మీద నడిపించేవారు. బాప్తిస్తానికి ప్రభు బళ్ళు ఇవ్వడానికి పాస్టర్ గారు వచ్చేవారు. ఆ టైటిల్ ఆఫరింగ్ పాస్టర్ గారికి అప్పచెప్పారు. అలాగే ఆదివారం సండే నడిపించేవాడు బిలీవర్సే నడిపించడం ప్రారంభించారు. తమ పని తను చేసుకుంటూ అలా చేసేవారు అన్నమాట. అయితే అతను ఆ విధంగా ట్రైనప్ చేసేవారు. వీళ్ళు అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ చెప్పేయడం కాదు, విశ్వాసులు కూడా అలా నడిపిస్తేనే అది ఉద్యమం వస్తుంది. ఒకసారి బ్రదర్కి అడిగాను, బ్రదర్ 10 మంది కలిసి మనం ప్రార్థన చేస్తే బాగుంటుందా ఉపవాస ప్రార్థన అంటే, పాస్టర్ గారు ఆటలోనే దొరుకుతుంది అంతానా, వేరుగా కాదు కదా. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు ఆ పాస్టర్కి చెప్పు ఆ పాస్టర్ నేను చేయమన్నాను. నువ్వు వేసాలు పండిపోయినా బేబీ క్రిస్టియన్ అని, చాక్లెట్ క్రిస్టియన్. వాళ్ళు దేవుని కొరకు ఏ పని చేయరు, వాళ్ళు స్వభావం చెప్పరు, ఏమి చేయరు. బైబిల్లో ఏముందంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదు. నా నామమున దెయ్యముల వల్ల కొడుతురు, కొత్త భాష మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఆయన అది వారు గాలి చేయదు, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతారని వాగ్దానం ఉంది కదా. అది ఎవరి వల్ల? దైవజనుల ద్వారా జరుగుతుంది, విశ్వాసం వల్ల కూడా జరుగుతుంది. అంటే బాగా స్పిరిచువల్గా డెవలప్ అయినటువంటి బిలీవర్స్ మాత్రం ఇలా చేయగలరు. అలా చేసినప్పుడు అలా చేయకపోతే ఏమవుతుంది? క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? కొంతమంది బిలీవర్స్ ప్రవచన వరం ఉండొచ్చు, కొంతమంది బిలీవర్స్కి స్వస్థత వరాలు ఉండొచ్చు. ఒకసారి నేను ఎక్కడికి ఒక దగ్గరికి వెళ్ళి ఎవరో దెయ్యం పడితే చెయ్యేసి ప్రార్థన చేయగానే డబ్బును పడిపోయి ఇంకొకరు పడిపోయి, ఇదే చెయ్యి ఎత్తితేనే దెయ్యం పట్టిన వాళ్ళు పడిపోతున్నారు, ఏ స్నామాలు చెప్పకముందని మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే, పాస్టర్ గారు చెయ్యి ఎత్తగానే దెయ్యం పట్టిన పడిపోతున్నారు పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఆ మాట ఆలకించి చూడు, మామూలుగా ఈ రోజులో కొంతమంది ఏమంటారు, అంతే. కానీ ఆయన ఏం చేశారు, స్పెషల్ క్లాస్ తీసుకొని
మాంసవత 16:16 ప్రకారం నీకు జరుగుతుంది. నువ్వేదో సామాన్య వ్యక్తివి కాదు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నారు. కాబట్టి నువ్వు ఖాళీగా కూర్చోకూడదు, నువ్వు చెప్పాలి. ఈ దెయ్యములను వెళ్ళగొట్టాలి, రోగులను స్వస్థపరచాలి. దేని ద్వారా? ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థపరచబడతారు. కాబట్టి ఆయన ఎంకరేజ్ చేసేవారు. చేసారు. ఇప్పుడు సపోజ్ అనుకుని అలా అనుకున్నారు అనుకోండి, ఈ మనలో ఉన్న విశ్వాసం ఏమైపోద్ది? జీరోకి వెళ్ళిపోదా? అదంతా వేస్ట్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంటే నేను వేస్ట్గానే అనుకుంటాను. పరిశుద్ధాత్మ ఉన్న నీలో కార్యాలు జరుగుతున్నాయి. కానీ అప్పుడు ఏమవుతుంది? ఆయన ఎంకరేజ్ చేయకపోవడం వల్ల నేను కూడా ఒక వేస్ట్గానే ఆదివారం వెళ్ళి సండే ఎక్కడికి వెళ్ళి రావడం దాకా క్రిస్టియన్ అని చాలామంది అలాగే కడుతుంటారు. చాలామంది కొంతమంది చేతిలో నీ ప్రార్థనలో శక్తి ఉంది, నీ అభిషేకంలో శక్తి ఉంది, నువ్వు చేయగలవు అని అతను చాలా ఎంకరేజ్మెంట్ చేసేవారు అన్నమాట. అది అతను నిజమైన అపోస్తులు కాబట్టి ఆయన ఎలాగైతే చెప్పారో ఆ విధంగా బిలీవర్స్ని కూడా నడిపించేవారు ఆయన. తర్వాత ఎన్నో కార్యాలు దేవుడు చేసేవారు అన్నమాట. ఒకసారి ఒక ఆయన 4 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన కూడా నీటిలాగా పెడితే 40 days ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అందరినీ పిలిచి, ఈరోజు ఉపవాస ప్రార్థన ముగింపు సందర్భంలో ఈరోజు మనందరం ఒక ఆరాధన నడిపించి ప్రభు బల్ల ఇవ్వబోతున్నాను. అయితే ఆ ప్రభు బల్ల విశ్వాసులకు ఇవ్వను కానీ ఒక్క పాస్టర్గా అన్నాడు అతను. మరి దేవుడు ఎవరి కోసం నియమించారు నిన్ను పాస్టర్గా? బిలీవర్స్ కోసం కదా, ఆత్మల కోసం కదా. విశ్వాసకి ఇవ్వనంటాడు ప్రభు బల్ల. నా శరీరంలో భాగం కాదన్నట్టు. అంటే నేను అడిగాను, బ్రదర్ వాళ్ళు మీ శరీరంలో భాగం కదా, యేసు ప్రభు విశ్వాసులకి ఇవ్వమని కదా చెప్పారు, ప్రభు నమ్ముకున్న బిడ్డలకే కదా, మారుమనసు పొందిన బిడ్డలకే కదా చెప్పారు అని చెప్తే పాస్టర్లుగా అన్నాడు అతను. ఆయనతో ఉపవాసం ప్రార్థన పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా అతను ప్రభు వాళ్ళు ఇవ్వలేదు అతను. అంటే ఇలాంటి స్టవ్ ఇటు లిటిల్లో బోధ కాదు కదా, అపోస్తుల బోధ కాదు కదా. కొంతమంది అలాగ అవుతూ ఉంటారు. కాబట్టి ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తికి పాత నిబంధన గ్రంథంలో ధూపం వేయడానికి కొంతమంది నియమించేవారు, కొంతమందిని మోషే చేతులు ఎత్తితేనే విజయం వచ్చింది. కొత్త నిబంధన గ్రంథంలో అలా కాదు, అందరూ చేతులు ఎత్తితే ప్రైజ్లో మోషేకు ఉన్నటువంటి శక్తి కూడా దేవుడు బిలీవర్స్ కూడా ఇచ్చారు, ప్రైజ్లో పాస్టర్లకు ఇచ్చారు. అంచేత దేవుని వాక్య ప్రకారం ఈ విధంగా వాక్యం ప్రకటించి దేవుడు నడిపించిన ప్రకారం కార్యాలు చేసినప్పుడే ఏమవుతుంది? సంఘం అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఫస్ట్ ఇటలీలో చర్చిలో అంటే చిన్నవాళ్ళు అపోస్తలుల బోధలో ఫౌండేషన్ టీచింగ్ ఏంటంటే ప్రేమ. చూడండి ఇక్కడ జాన్ 13వ అధ్యాయం 34 చదవండి, 34-30. మీరు ఒకరి ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టే మీరు నా శిశువులని అందరూ తెలుసుకోనవలెను. చూసారా, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటే దీన్ని బట్టి నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. ఇది కూడా లిటిల్ బాబు బోధ కదా. ఒకసారి ఏమైందంటే ఒక బ్రదరు, చాలామంది దైవికులు అయ్యారు. పెద్దాపురంలో ఒక బ్రదరు ఇమాన్యుయల్ అని ఒక బ్రదరు, ఆయన ఫుల్ టైం డెడికేట్ చేసుకున్నాడు. సమస్త కూడా అర్పించేశాడు, బండి కూడా అమ్మేసి ఇచ్చేసాడు అతను దేవుని. పుట్టి చేతులతో వెళ్ళిపోయాడు చిన్న పిల్లలతో. ఒకసారి ఆయన చెప్పాడు, నేను నా పిల్లలకి పవర్ లేకపోతే కోట బియ్యం ఉడకబెట్టుకుని గెంజి పట్టాను బెదరు అన్నాడు. విశ్వాసంలో జీవించాడు. దేవుడు పెద్ద సేవ ఇచ్చారు అతనికి, దేవుడు బాగా దీవించారు. అయితే అతను ఎంత గొప్ప సేవ, అతను ఎవరు సేవకు పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు పిలిచారు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకు పిలిచారు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించారు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల బోధలో నడిపించారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంలో నడిపిస్తున్నాడు, విశ్వాసంలో జీవిస్తున్నాడు, దైవిక స్వస్థలు కూడా అతను జీవిస్తున్నాడు. కానీ అతన్ని
విశాఖపట్నంలో ఉన్న లిటిల్ బాబు పాస్టర్ అతన్ని ప్రేమించడం. వాళ్ళ భార్య చనిపోయినప్పుడు కూడా విజిటింగ్ రాలేదని బాధపడ్డాడు అతను. ఏంటంటే ఎందుకు రాలేదు? ప్రేమ లేక. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ లేని వాడు మరణం ముందు నిలుచున్నాడు. ప్రేదలో నువ్వు ఎంత బోధన బోధించవచ్చు, అపోస్తుల బోధ నేను ప్రత్యేకంగా ఉండాలి. ఎంతమంది నుంచి ప్రత్యేకంగా ఉండాలా? అవిశ్వాసం నుంచి ప్రత్యేకంగా ఉండాలి, నామకాద పాస్టర్ల నుంచి ప్రత్యేకంగా ఉండాలి, నామకాద క్రైస్తవుల నుంచి ప్రత్యేకంగా ఉండాలి. కానీ అపోస్తుల బోధలో బోధించే సేవకుల నుంచి కూడా ప్రత్యేకంగా ఉండాలి. అది కూడా లిటిల్లో చిన్న మంది బోధకి లేకపోతే అపోస్తుల బోధకి వ్యతిరేకం కదా. ప్రభు ఏమన్నారు? ప్రేమ లేని వాడు మరణమందు నిలుచున్నాడు అన్నారు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్నాడు. మరి ఇంకేమన్నాడు? ప్రేమ లేకపోతే మోగుడు కంచుతోనూ గంగల తాళంతో సమానం అన్నాడు. మోగుడు కంచుతోను మాటలు మాత్రం పెద్దగా ఉంటాయి, నేను ప్రత్యేకంగా ఉంటాను. ఎవరి నుంచి ప్రత్యేకంగా ఉండాలి? అపోస్తుల బోధలో ఉన్న నుంచి కూడా ప్రత్యేకంగా ఉండాలా? ఒక దగ్గర ఉన్నాం, ఒక గురువు, ఒక దైవ, ఒక అపోస్తుల దగ్గర రక్షించబడ్డాం, ఒక కలిసి భోజనం చేసాం. పోనీ ఎవరో ముక్కుముఖం వెళ్ళకపోతే ఏమో తెలియదు. ఒక దగ్గర ఉన్న ఒక గురువు కదా రక్షించబడ్డా. చివరికి అతను ప్రభువులో నిద్రించినట్లయితే ఆ పిల్లలు అనాథ అయిపోయి తల్లిదండ్రులు లేని పిల్లలు అయిపోయారు కదా. ప్రభువు తోడుగా ఉంటాడు అనుకో, నేను డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెళ్ళి పరామర్శిస్తే ఏం పోయింది? అది లిటిల్ బోధలు ఎక్కడుంది అక్కడ? ఆయన లిటిల్ బ్లాక్ బోధ కదా, లిటిల్ బ్లాక్ అపోస్తుల బోధ కదా బోధించాడు అతను. తల్లిదండ్రులు లేని పిల్లలు వచ్చి ఒక మాట పలకరిస్తే ఏం పోయింది? ప్రేమ లేకపోతే. ప్రైజ్ లార్డ్. ప్రేమ లేనివాడు మామూలు కంచుతోను గనగనలాడితే సమానం. ఈ ప్రేమ అపోస్తుల బోధలో ఉన్న ప్రేమ లేకపోతే ఏమంటాడు? ఇది ప్రేమ లేనివాడు మరణమందు నిలుచున్నాడు అంటాడు. ప్రైజ్ లార్డ్. మీరు ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు ఆదరించుకుంటే దీన్ని బట్టి నా శిక్షలో లోపం తెలుసుకుంటుంది. నీ సపరేషన్ ఎవరిని సపరేషన్ ఉండాలో ఎవరిని సపరేషన్ ఉండవో తెలియకపోతే నీ బోధ ఏ బోధలో ఉన్నావు? ఆయన కూడా దేవుని అభిషేకంతోనే పంపించబడ్డాడు. దేవుడే పంపించారు కదా, పరిశుద్ధాత్మలోనే పంపించబడ్డాడు కదా, పరిశుద్ధాత్మలో నన్ను సంఘాన్ని కట్టాడు కదా. ఆయన చిన్నమంది బోధ అపోస్తుల బోధలోనే కదా ఉన్నాడు. అతను కూడా దైవ స్తోత్రంలో ఉన్నాడు కదా. మరి అలాంటి వాళ్ళు సపరేషన్ ఉంది బైబిల్లో ఎక్కడ ఉంది? అపోస్తుల బోధలు ఆ బోధ లేదు కదా. అని బోధించడం కాదు, క్రియాపూర్వకంగా చెయ్యాలా. ప్రైజ్ లార్డ్. కాబట్టి క్రియలు లేని విశ్వాసం వృతమైనది అన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అన్నాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు పరామర్శించి గణపరిస్తేనే నిజమైన భక్తి అంటాడు యాకోబు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మన అపోస్తుల బోధలోనూ సహవాసంలోనూ ప్రార్థన చేయట్లో ఉండాలి. ప్రార్థన చేద్దాం 10 మంది గ్యాదర్ అయినంటే వచ్చే ఒక్కడికి భూమి లేదండి. నువ్వు ఒక ఉపవాస ప్రార్థన నడిపించడం తెలియదు, ఒక ఆరాధన నడిపించడం తెలియదు, ఒక వాక్యం చెప్పడం ఎలాగా? నువ్వు మేసాలు పడిపోయినటువంటి మా పసిపిల్లవాడు అనమాట దాని అర్థం. కాబట్టి ఏంటంటే ఆయన అలా కాదు, చిన్నమందలు అలా చేసేవారు కాదు. క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చేవారు. లేకపోతే కొడుకు కోసం బతుకుతున్నావు, దేవుడి కోసం బతుకనేవారు. లేదురా ఆయన నడిపించేవాడు, అలా నడిపించాడు సంఘాన్ని. అందుకని ఈరోజు ఎవరు ఖాళీగా ఉండరండి. నడిపెట్టారు, దూరంగా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారు, సంఘం పెట్టేస్తారు. మేడ చిన్న గది తీసేసి సంఘం పెట్టేసి సంఘం ఆరాధన నడిపిస్తారు, ఆత్మ సంపాదిస్తారు. ఇదంతా కొడుకు కోసం డబ్బు కోసం చేసింది కాదు, పరిశుద్ధాత్మ ఇచ్చిన భారాన్ని బట్టి. అలా ఎంకరేజ్ చేసినప్పుడు రక్షించబడతారండి. ఏదో అపోస్తుల బోధ బోధించేసి ఎవరింటికాడ వెళ్ళిపోతాడు అంతే. మాకు వీడి ముఖం అడగలేదు, ఆడి మాకు తెలియదు. అది కాదు. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడి వాక్యం స్థానంగా మనం జీవించినప్పుడు ఈరోజు అందరూ అలా ఒక బోధకులా తయారు చేశారు. మమ్మల్ని ఒక ఆరాధన చేసేవారుగా నడిపించారు, ఒక ఉపవాస ప్రార్థన చేసే ఎవరు నడిపిస్తారా? పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. హల్లెలూయా. ఒకసారి మోషే గారు ఏదో మోషే నీకు ఒక్కడికే కష్టమైపోతుంది, ఒక బాగా భక్తిగా ఉన్న 70 మందిని గ్యాదర్ చేసి నీ అభిషేకం వల్ల పంపించి నీతో కూడా సేవ చేయండి అన్నారు. ప్రవచన చేసి భాషలతో మాట్లాడుతున్నారు కొంతమంది. యెహోషువ అన్నాడు, తండ్రి వీళ్ళు నీకు తెలియకుండా భాషలతో మాట్లాడేస్తున్నారు, ప్రవచించేస్తున్నారు అంటే. అవును, మోషే ఏం చెప్పాడు? గర్జించాడు. మీ అందరూ కూడా ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉద్యమం చేయాలి, నాకులా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్లో నేను అపోస్తులను కదా, ఎవరో పనికిమాల వాళ్ళు అన్నట్టు విశ్వాసులు అందరినీ పనికిమాలలో తీర్చిదిద్దారు. మా పాప 11వ సంవత్సరంలో
ఇక్కడ ఉపవాస బాధ నడిపించి 11వ సంవత్సరం వచ్చేసరికి పక్క రూమ్లోకి వెళ్ళాను 4 గంటలకు వెళ్ళి ఇంకో పాప వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏడైనా రూమ్లో కాదు ఏం చేస్తుంది కిటికీ తెరిచి చూస్తే భాషలు మాట్లాడుతూ ఊరుకొని ప్రవచించి భాషలు మాట్లాడేస్తుంది. ఊరుకొని చెప్తే ఊరుకోదా దేవుని పరిశుద్ధాత్మ నడిపించేస్తున్నారు. ఇంచుమించు 4 గంటల భాషలతో మాట్లాడింది రైతులో. ఆ తర్వాత ఏమైందంటే అప్పటికి ట్రెమెండస్ ప్రాపర్టీ గిఫ్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇచ్చారు దేవుడు. ఎక్కడికి వెళ్ళా సరే బైబిల్ అప్పుడు తెరవలేదు. చిన్నప్పుడు వాకింగ్ చెప్పేది 2 గంటలు వాకింగ్ చెప్పేసింది ఒకసారి చెప్పి. బైబిల్ ఎక్కడ చదివిందో తెలియదు, ఏం లేదు. అలాగే దేవుడు అనేక సంఘాల్లో బిడ్డ చిన్న వాడుకున్నారు. ప్రైజ్లో బాలుడైన సమయాలు వాడుకోలేదు దేవుడు. మనం ప్రవచించిన వాళ్ళు ప్రవచించకుండా గిఫ్ట్స్ ఉన్నవాడిని గిఫ్ట్స్ ఎందుకుండా బొట్టెట్టి మోతెట్టేసాము కదా, అది ఎలాగ అభివృద్ధి చెందుతారు ఆత్మీయంగా. అంచేత అలాంటి ఇది కూడా భాషగారు అండర్లోనే జరుగుతుంది. కానీ నువ్వేం చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయకపోతే ఎలాగ అభివృద్ధి చెందుతారు. అనేక సంఘాల్లో మాట్లాడారు. ప్రైజ్లో ఫిలిప్కి 4 కూతురు ఉన్నారండి. 4 కూతుర్లు ఏంటంటే ప్రవచిస్తారా లేదా? 4 కూతుర్లు ప్రవచన వరకు కలిగిన 4 కూతురు ఉన్నారు ఫిలిప్కి ఏంటి, ఫిలిప్పి, నికానోరు, స్టీఫెన్ వీళ్ళందరూ కలిపి భోజనాలు వడ్డించడానికి అభిషేకించారు దేవుడు. అంటే మేము సువార్త చెప్పాలి కదా, కొన్ని భోజనాలే వడ్డించాలరా మీ పరిచర్యకి అని ఆ పని నియమించారు. దేవుడు ఏం చేశారంటే ఫిలిప్ వెళ్ళి సువార్త ప్రకటించారు. సమార్యాలు ఫిలిప్ సువార్తను ప్రకటిస్తే అక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టుబడ్డ అద్భుతాలు జరిగాయి, సూతకులు జరిగాయి. 12 మంది అక్కడ అదే స్పాట్లో మారుమనసు పొందారు. ఎవరెవరు సమరయ్యవారు. ఆ దినాల్లో సమరయ్యవారు అంటే చాలా హార్డ్ కోర్ అనమాట. వాళ్ళు రక్షించబడ్డారు. అప్పుడు అరే సమరయ్యవారు మారుమనసు పొందారు, ఫిలిప్ సువార్త ప్రకటించారంటే అప్పుడు యోహానుని పేతురుని అక్కడ పంపిస్తే మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేయగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందారు. ప్రైజ్లో అలాగే కాబట్టి దేవుని వాక్యానుసారంగా అపోస్తుల బోధ అంటే ఏంటంటే అపోస్తులు బోధించాలి, బోధనలు నడిపించాలని పిలివారు బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే స్పిరిచువల్గా ఎదుగుతారు. అది ప్రైజ్లో ఈ మాటలు ప్రభు జీవించగలిగే. గాడ్ బ్లెస్. స్తోత్రములు దేవా తండ్రి. అయ్యా ఇంతవరకు ప్రభు మీరు మాట్లాడే ప్రతి మాటలు కూడా వింటున్న ప్రతి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు. మీరే మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తూ అవును ప్రభు అపోస్తుల బోధలు నిలుస్తూ ఒకరినొకరు ప్రేమ కలిగి నడుచుకునే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు. అయా తండ్రి మీకే స్తోత్రాలు. అయ్యా నాయన ప్రేమ లేనివాడు తండ్రి మరణమందు నిల్చున్నారు అన్నారు ప్రభు. అయ్యా ప్రేమ సమస్తానికి మూలమని ప్రభు. నీ లోకాన్ని ఎంతో ప్రేమించాలని సెలవిచ్చారు ప్రభు. అయ్యా ఈ వాక్యం ప్రతి హృదయాల్లో కూడా నన్ను మీరే కార్యశుద్ధి కలుగు చేసి నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో పెట్టి ఈ చిన్నపాటి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరలోక తండ్రి. ఆమేన్.